ఎన్నో ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్య ఉన్న చింతరెడ్డిపాలెం క్రాస్ రోడ్ కు మంత్రి చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కానుంది. చింతలరెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 121 కోట్ల నిధులను మంజూరు చేయించి చింతరెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓకే ఓకే ఏమన్నా ఎట్టకేలకు
అందరికీ నమస్కారం. డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉదయం మాకు ఒక తీపి కబురు చెప్పాడు. 8 గంటల కాన్ఫిడెన్స్ రాగానే మా మనసులో చాలా చాలా సంతోషము, మా ప్రాణాలు నిలబడతాయన్న సంతోషం, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు అండర్ పాస్ ఓకే అయింది. 121 కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు. చాలా మంది నాయకులకి మేము మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారుతున్నారు. చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తామని చెప్పారు. పొంగూరు నారాయణ గారు మా డివిజన్లో వచ్చిన రోజు, సార్ ఇక్కడ కొన్ని ఇంచుమించుగా అల్లీపురం దగ్గర నుంచి ఈ ఏరియాలన్నీ ఇక్కడ క్రాస్ రోడ్ తీసుకొని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పి అట్లా వెళ్తున్నారు సార్. రోజుకి 2-3 యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే, ఆ మాంసం ముద్దలు తీసుకోపోయేది. మా ఏరియాలో ఇంచుమించుగా 13వ డివిజన్లోనే దరిదాపుగా ఒక 50 మంది చనిపోయారు. ఒక 200 మందికి కాళ్ళు ఇరగడం కానీ, చేతులు పోవడం కానీ, బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ, వాళ్ళు కొంతమంది కోమాలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిని మేము వివరించి నారాయణ గారికి, సార్ మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఆ ఫ్లైఓవర్ని, ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్. కనీసం ఇక్కడ అందరూ వర్క్ చేసుకునే సెంటరింగ్ పనులు, పొలం పనులు, పాసి పనులు ఆ విధంగా చేసుకునే అందరూ చుట్టుపక్కల ఉండే మనుషులంతా ఆ విధంగా రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం, చెప్పుకున్నాం, మొర వినిపించుకున్నాం. అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలే. మా దేవుడు, మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ వచ్చినప్పుడల్లా, సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్, ప్రజలంతా అడుగుతున్నారు సార్, మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్. నా ఫోటోలు పెట్టుకోవడం కాదు, నేను చేసి మీకు తీపి కబురు చెప్తామని ఉదయం వచ్చింది ఆ తీపి కబురు. ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం. ఆటో కార్మికులు అయితే పాపం హైవే నుంచి నెల్లూరులోకి వెళ్ళడం కానీ, నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం రోడ్లో రావడం కానీ, వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయారు. వాళ్ళు ఎక్కువ మా ఊరు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఒకే రోజు 4 చనిపోయారు. ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కబురు ఇచ్చారు. దానికి పొంగూరు నారాయణ గారికి 13వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం సార్ ఈ చుట్టుపక్కల ఇంచుమించు కొత్త కోడూరు ఇటు సైడు అల్లీపురం, చింతారెడ్డిపాలెం, ఎలంవారిదిన్నె, రాజుపాలెం, మావులేడుపాడు, మిట్టపాలెం, బలిజిపాలెం ఈ ప్రజల తరఫున నారాయణ గారు కుటుంబం చల్లగా ఉండాలా, మా ప్రాణాలు కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటాం. నమస్కారం. అయితే మన మంత్రి గారు మన ఫ్లైఓవర్ శాంక్షన్ చేపి తీసుకురావటం మనకి ఎంతో సంతోషం. అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి, సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్, మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే, సారు అలాగేనమ్మా నేను నేర్పిస్తానంటే ఎంతోమంది మా బంధువులు కానీ ఒక 5-6 మంది చనిపోయి ఇక్కడే మొహాలతో కూడా బాగా పాడైపోతే రుజుగా మేము ఫోటోలు తీసి వాళ్ళు మొహాన్ని కనిపించి తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు. మా బంధువులు చాలా మంది చనిపోయారు.